డైరెక్టర్, ఒక హీరోయిన్, ఒక ప్రొడ్యూసర్. తన హీరోయిన్ కి డైరెక్టర్ కథ చెప్తూ ఉంటే ఆ నిర్మాత హీరోయిన్ తో కలలు కంటున్నాడు. ఎలాంటి కలలు కన్నాడు చూడాలంటే మన రాకెట్ రాఘవ అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ తర్వాతే తెలుసుకోవాలి. ఇది టెక్కలి టెక్కుల్దిరో మహాబాబిలిని కుల్దిరో కుర్రకారుకి సరని గిర్రెక్కించే కిర్లం పూడి సరిగేరో. హలో హలో ఏమండి, నేను శ్రీకాకుళం నుండి వచ్చానండి. చిలకని మాట్లాడుతాను. ఏం సంగతి అమ్మా? అంటే తమరు పేపర్ లో వేసారు కదండి హీరోయిన్ కావాలని, అందుకని శ్రీకాకుళం నుండి వెళ్ళిపోచ్చానండి. అట్లనా? ఏడున్నావు ఇప్పుడు నువ్వు? నేను ఫిలిం నగర్ లో ఉన్నాను. అట్లనా? అట్లా కదమ్మా, ఫిలిం నగర్ లో ఉన్నావు కరెక్టే గానీ ఫిలిం నగర్ లో ఏడున్నావు అని. ఫిలిం నగర్ లా ఇక్కడ ఏదో హోటల్ ఉన్నదండి, హోటల్ కాడ ఉన్నాను. అరే హోటల్ కాదు తల్లి, హోటల్ పేరు ఉంది కదా, జర చూసి చెప్పు. ఓ అవన్నీ మాకే తెలుస్తాయి, చదువుకున్నానా? ఎట్లా కాదమ్మా, చుట్టుపక్కల ఏమన్నా ల్యాండ్ మార్కులు అంటారు కదా, ఏమన్నా ఉన్నాయా జర చూసి గుర్తుపట్టేటట్టు చెప్పాలి. ఏంటి మార్కులు? నానే చదువుకుంటే మార్కులు, ఏ మార్కులు నేను ఇక్కడట. నువ్వు వాన్నే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. బేగ్ వచ్చేయండి. సిసి ఈ హైదరాబాద్ అందరూ ఇంతే, ఇదే ఛార్జింగ్ అయిపోతుంది. ఎప్పుడు ఎలా లేటో నాటిలో ఛార్జింగ్ పెట్టుకోవాలి బేగ్. అరే ఏమున్నది రా భయ్, వస్తుంది. సినిమా వాళ్ళు వస్తారని చూద్దా నువ్వు మధ్యలో? అరే నేనేనమ్మా ఫైనాన్షియర్ ని. నేనే. మంచిగా ఉన్నావు గాని ఏం సంగతి? అయితే శ్రీకాకుళంకి వెళ్ళి వచ్చినావా? శ్రీకాకుళంకి వెళ్ళి రాలేదు, శ్రీకాకుళం నుంచే వచ్చాను. వెళ్ళొచ్చుడు కాదు, శ్రీకాకుళం నుండి వచ్చినవా అని. మరి తమ రేట్ అన్నారు, శ్రీకాకుళంకి వెళ్ళి వచ్చినవా అన్నారు. శ్రీకాకుళంకి వెళ్ళి అలా వస్తాను, మా ఊరు శ్రీకాకుళమే. అరే హైదరాబాద్ లో అట్లే అంటాం మేము, అట్లా కాదు కానీ మనం ఫస్ట్ గెస్ట్ హౌస్ పోవాలి. ఆడ డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటారు, వాళ్ళతో డిస్కషన్ ఉంటుంది అనమాట. అంటే తమరు డైరెక్టర్ కాదా? నేను డైరెక్టర్ కాదమ్మా, ఫైనాన్షియర్ అనమాట. ఓహో, నేను తెలుసుకోపోతా కదా. ఇక చూసినావా, ఇదే మన ఆఫీసు. మంచిగా లేదు మన అంటారు, అప్పుడు వరుస కలిపేస్తాను రేటు. అట్లాగా అంటే నువ్వు హీరోయిన్ మన సినిమాలో పెట్టుకుందాం అని చెప్పి ఆ మాట అన్నా. డైరెక్టర్ గారు వస్తే నేను ఏదో మాట్లాడేసి హీరోయిన్ షూటింగ్ చేసేసి ఊరు వెళ్ళిపోతాను. అవునా? అవు ఒక మాట చెప్పు, నువ్వు కాఫీ తాగుతావా లేకుంటే షాయి తాగుతావా? అయితే చీకటి పడితే ఏదైనా తాగుతాను, ఈ అమలు అయితే మాత్రం కాఫీ తాగుతాను. చీకటి గురించి కాదమ్మా, ఇప్పుడు కాఫీయా టీయా? కాఫీ తాగుతాను. కాఫీ తాగుతావా? నేను గిట్ట కాఫీ తాగుతా. ఓ వంది. ఇదేంటి ఫైనాన్షియర్ అన్నారు, కోట్లు కోట్లు బిజినెస్ అన్నారు, 100 అడుగుతారు నాకడ. మరి అదే కదా నేను చెప్పింది, మా దగ్గర ఏమైనా లెక్క అంతా లక్షలల్లో కోట్లనే ఉంటది, ఈ చిల్లర వేల మీద వందల మీద ఉండదు అనమాట. వంది ఫోన్లే ప్రతిరోజు అడుగు తిని వాళ్ళకి ఎత్తునే ఉంటాను. నువ్వు అని ఎక్క ఏదా అట్లా అంటేందమ్మా, ఏదో ఎత్తాను నుండి దాదా ఏదా. బాబు డైరెక్టర్ ఫోన్ చేయి, నువ్వు 50 అడుగుతూనే. మర్చిపోయినా, నేను డైరెక్టర్ సార్ ఫోన్ చేయాలి కదా. హలో, చిలక వచ్చిందని చెప్పండి. ఫైనాన్సర్ గారు నమస్తే డైరెక్టర్ సాబ్. ఇక నేను బొంబాయి వెళ్తున్నానండి. వద్దు సార్, ఈడికే మన ఆఫీస్ కి వచ్చేయండి, జబర్దస్త్ ఖతర్నాక్ ఫిగర్ దొరికింది మనకి. మన ఆఫీస్ లోనా? వచ్చేస్తున్నానండి. అమ్మా ఫోన్ చేసిన, అరే మాటలు వచ్చేసిండు సారు. చేతులు పెడతాను అంత మాట నువ్వు వెనకాల చేతులు పెడతాను. నువ్వు ఆగమ్మ గట్లా మాట్లాడుతావు, డైరెక్టర్ సాబ్ అయినా ఎవరైతే వెనక నుండి చేతులు పెడతాండి. ఎందుకైతే ఏం పేరమ్మా నీ పేరు? చిలక. బాగుందమ్మా, పేరు బాగుంది, మనిషి బాగున్నావు. మా శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం అదిరిపోయిందండి ఫైనాన్సర్ గారు. మన సినిమా టైటిల్ ఏంటి? శ్రీకాకుళం చిలక, సికింద్రాబాద్ చిన్నోడు. అదిరిపోయిందమ్మా, నువ్వు లెక్క పెట్టే సూపర్. నా పేరు మీద సినిమా తీసేస్తా. అవునమ్మా, మంచి కథ కూడా బాగా, మంచి ఫ్యూచర్ ఉంది నీకు. బాబు పోనీ ఆ టోరీ ఏదో చెప్పిస్తా. ఫ్రెష్ అన్నావు? ఫ్రెష్ సార్ సీలు. మరి 100 సినిమాలు అడిగినట్టు స్టోరీ అడుగుతుందండి. రోజా గారు ఎప్పుడు నన్ను అడగలేదు. కాకపోతే చెప్పిన అనసూయ గారిని పెట్టి సినిమా తీసుకుంటాను. నువ్వు స్టోరీ అడుగుతారా? సారీ చెప్పు సార్. నేను చేతులెక్కండి. సరేనమ్మా, సారీ చెప్పు సార్. ఏమండి సారీ అండి చెదండి. అమ్మ వాళ్ళ సినిమాలో హీరోయిన్ అయినప్పుడు టోరీ ఎట్టి అని అడగాలని చెప్పింది. ఓకే 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 అమ్మా, కొత్త దాన్ని మీరు తెలియక అడిగేసావు. సరే చెప్తాను కూర్చో. తెలుసుకోవాలి, ఇలాగే ఉంటాయి. ఓపెన్ చేస్తే ఏంటే స్టార్టింగ్ లోనే ఓపెన్ చేసేయాలి, నాన్ ఓపెన్. నువ్వు ఓపెన్ చేయడం కాదు,
సీన్ ఓపెన్ చేస్తే సీనా అమ్మో ఆడొచ్చాడు అంతే, నేను సినిమా వేసేయను. వాళ్ళ ఇంటికి మా ఇంటికి పోవాలని గొడవలు ఉన్నాయి. సీన్ గారు వస్తే నేను సినిమా వేసేయను అని చెప్తాను ముందేనే. సీన్ గారు అంటే మీ శ్రీకాకుళం సీన్ గారు కాదు. సీన్ అంటే సినిమాలో సీన్ అన్నమాట. కథ మొదలవడం. కథ మొదలు చెప్పండి. హైటెక్ సిటీ ఓపెన్ చేసాం. మనం ఎందుకు ఓపెన్ చేయడం? అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తారు కదా. ఓపెన్ చేయడం అంటే మీ ఊర్లో బట్టల దుకాణాలు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయడం కాదమ్మా. ఆ. సీన్ అక్కడ ఓపెన్ చేసాం అన్నమాట. అది ఎవరైనా చెప్పొచ్చు కదా. అదే ఆ. ఓపెన్ చేస్తే ఎదురుగుండా సైకిల్ మీద హీరో కర్ర తొక్కుంటూ అరే వచ్చేస్తారు. ఫైనాన్స్ నేను ఇస్తా అని చెప్పినా కదా. హీరో ఇంట్రడక్షన్ గంత సెండాలంగా సైకిల్ మీద పెడతావేందయా, మంచిగా ఆడి కార్ మీద పెట్టు. ఆడి కారు వాళ్ళ ఇంట్లో ఉంటుందయా, సినిమాలో ఎలా పెడతాం? అరే సార్, ఆడి కార్ అంటే హీరో కార్ కాదు, ఆడి కార్లో పెట్టు అంటున్నాను. నాకు తెలీదా ఏంటి? ఆయన ఆడి కారులో వస్తే హీరోయిన్ డామినేట్ చేసేస్తాడు. అమ్మో! ఈమె కనబడదు. అమ్మో అమ్మ నానే కనబడాలి మొత్తం. మా ఊర్లో మొత్తం చెప్పేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మనం కెమెరా పై నుంచి పెట్టాము. అది ఎస్టాబ్లిష్మెంట్ షాట్ అన్నమాట. ఏమిటో ఎస్టాబ్లిష్మెంట్ షాట్. బాగోద్ది. అప్పుడు రైలు వచ్చి ఆగిందమ్మా, విశాఖ ఎక్స్ప్రెస్. అందులోంచి హీరోయిన్ బ్రీఫ్ కేస్ పట్టుకుని బికినీ వేసుకుని దిగింది. ఇదేంటిదే? అరే ఏం వా డైరెక్టర్ దమాకుందా నీకేమన్నా? బికినీ వేసుకున్నదంటే ఏదైనా షాట్ పెడితే బీచ్ లో పెట్టుకోవాలి. పోయి పబ్లిక్ ప్లేస్ లో సికింద్రాబాద్ స్టేషన్ లో పెడతాం. డైరెక్టర్ నువ్వా నేనా? ఇక్కడంతా హాలీవుడ్ స్టైల్. ఇంకా బ్లాక్ అండ్ వైట్ కబుర్లు చెప్పకనా? ఎదురుకెళ్ళి కట్ సరే చేస్తాను. సార్, కానీ నువ్వు స్టోరీ చెప్పు. బికినీ వేసుకుని దిగింది. ఆ. కట్ చేస్తే ఏంటంటే ఇది మరీ చిత్రంగా ఉంది. వేసుకుంటే చిన్న బిగిని మళ్ళీ దాన్ని కట్ చేస్తారా? కట్ చేయడం అంటే బికినీ కట్ చేయడం కాదమ్మా, ఆ. షార్ట్ కట్ చేస్తే ఓ మాకు తెలుసు మేము శ్రీకాకుళం అని ఓ చీపుగా చూసికండి. షార్ట్ కట్ చేస్తేనే బికిని అవుతుంది. అమ్మా కోసం తెచ్చావా, సినిమా కోసం తీసుకొచ్చావరా దాన్ని? అది కాదండి నేను అసలు. కళ్ళు మూసుకున్నాగా మీ ఇద్దరు నాకు అవుట్ ఫోకస్ అయిపోవాలి. కళ్ళు తెరిచేలాగా వెళ్ళిపోవాలంటే మీరు అవుట్ ఫోకస్. బ్యాకప్. ఓకే, రాకెట్ రాఘవ అండ్ టీమ్ జడ్జెస్ కామెంట్స్ ఏందా? నాగబాబు గారు ఏమంటారు? ఇది కొంచెం తగ్గింది రాఘవా, సార్ కొంచెం పికప్ చేయ రాఘవా. సార్ డెఫినెట్ గా సార్, నాకు కూడా ప్రెస్టేజ్ చేయి రాఘవా. ఇంతకంటే ప్రూవ్ చేసుకునే స్టేజ్ ఎక్కడ దొరకదు మనకి. సార్ మీకు ఈ పాటికి తెలిసి ఉండాలి మీకు ఎంతంత పేరు వచ్చిందో బయట. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం నువ్వు కొట్టాలి. డెఫినెట్ గా సార్. ఈరోజు మొత్తం స్కోర్ చిలక చేసేసింది. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా మీ దగ్గర నుంచి, కొంచెం తగ్గినా బాగా తగ్గింది అనిపించింది అంతే. నెక్స్ట్ టైం మాత్రం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద బెస్ట్ ఫ్రమ్ యూ.